రామరాజుకి అయితే పెళ్లి చూపులకి వెళ్ళిన పిల్ల తండ్రి అయితే ఫోన్ చేసి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వడం కుదరదండి, పెళ్లి క్యాన్సిల్ అని చెప్పేసి అంటాడనమాట. ఇక రామరాజు అయ్యో మీరు అంత భయపడకండి, మేము మీ అమ్మాయిని చాలా బంగారంలా చూసుకుంటాం, మా కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటాం అని చెప్పినా కానీ నేను అంత సాహసం చేయలేనండి అని చెప్పేసి అతనైతే ఫోన్ కట్ చేస్తాడనమాట. ఇక రామరాజు వేదవతి అయితే చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇక ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే సాగర్, నర్మద, ధీరజ్ ప్రేమ అయితే ఇంకా రొమాంటిక్ పోజులు పెడుతూ ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారనమాట. రామరాజుకు మాత్రం పిల్ల తండ్రి మీ ఇద్దరు అబ్బాయిలు లేచిపోయి పెళ్లి చేసుకున్నారట కదా, అది చెప్పలేదు కదా, అందుకే ఈ పెళ్లి మేము వద్దనుకుంటున్నాం అని చెప్పేసిన అతను అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఇంతలో రామరాజుని చూసిన తిరుపతి అయితే వచ్చేసి బాగా వచ్చాడు అని చెప్పేసి పాట పాడుకుంటూ వచ్చేసి రండి బావ మీరు కూడా ఫొటోస్ దిగుతండి అని చెప్పేసి ఇక అంటాడనమాట. పెళ్లి సంబంధం ఓకే అయినట్లేగా, ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం కదా, పెద్దోడి పెళ్ళికి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయిద్దామని నేనే ఫోటోషూట్ ప్లాన్ చేశాను బావా, ఎలా ఉంది బావా నీ బామ్మర్ది క్రియేటివిటీ, పోలా అదిరిపోలా, మీరు కూడా రండి బావా, మీ ఆది దంపతుల ఫోటోలు కూడా తీస్తే ఒక పని అయిపోతుంది, మీది ఒక సోలో ఫోటో తీద్దాం, ఇలా తొడకొట్టి మిస్సుని తిప్పి రండి బావా అని చెప్పేసి ఇక తిరుపతి అయితే అంటాడనమాట. ఇక వెంటనే కోపంగా బామ్మర్దిని అయితే కొడతాడు రామరాజు. ఇంకా అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెనక నుంచి చూస్తున్న భద్రావతి అయితే రే రామరాజు, నీ పెద్ద కొడుకు పెళ్లి కోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని నేను ఇలాగే అడ్డుకుంటాను, నీ పెద్ద కొడుకు పెళ్లి జరగనివ్వను, ఈ బాధ నుంచి నువ్వు ఎలా బయటపడతావో నేను చూస్తానని చెప్పేసి భద్రావతి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక రామరాజు కొట్టగానే తిరుపతి అయితే నొప్పితో మామ అని చెప్పేసి అనగానే ఇంకా అందరూ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక రామరాజు అయితే బాధగా నిల్చొని ఉంటాడనమాట. ఇక ఇంతలోనే చందు వచ్చి ఏమైంది నాన్న అని చెప్పేసి అడుగుతాడు. నన్ను క్షమించరా పెద్దోడా, నీకు పెళ్లి సంబంధం కుదర్చలేకపోయానని చెప్పేసి రామరాజు అంటాడనమాట. అయ్యో మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న, అసలు ఏమైంది అని చెప్పేసి చందు అయితే అడుగుతాడనమాట. నీకు మంచి సంబంధం చూశాను, నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావు అనుకున్నా, కానీ ఆ సంబంధం కుదిరినట్లు కుదిరి ఆగిపోయిందని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. అది కాకుండా మరో సంబంధం రాదా, దీనికి ఎంత బాధపడాలా నాన్న అని చెప్పేసి చందు అయితే అంటాడు. మీ నాన్న బాధకు కారణం వేరే ఉంది, వాళ్ళు ముందు ఒప్పుకొని ముహూర్తాలు పెట్టుకుందామన్నారు, కానీ ఇంటికి తిరిగి వచ్చేలోపే క్యాన్సిల్ అన్నారు, ఒప్పుకొని రద్దు చేయడం అని చెప్పేసి బాధపడుతున్నారని చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాటకాలు ఆడుతున్నారా, అయినా మీరు గట్టిగా అడగాల్సిందమ్మా అని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట. నీకు కారణం కావాలా, పెద్దోడికి బంగారం లాంటి సంబంధం ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అవ్వడానికి కారణం నువ్వు వాడే, మీరిద్దరే అని చెప్పేసి రామరాజు అయితే కోపంగా అంటాడనమాట. నేను చిన్నోడు కారణం ఏంటి నాన్న అని చెప్పేసి సాగర్ అయితే అడుగుతాడు. మీ పెళ్ళిళ్ళే కారణం రా, పద్ధతి ప్రకారం ముందు పెద్దోడికి పెళ్లి కావాలి, మీ స్వార్థం మీరు చూసుకున్నారు, మీ పెళ్ళిళ్ళు మీరు చేసుకుని పెద్ద ఘనకార్యం చేశారు, తండ్రికి చెప్పకుండా ఇద్దరు కొడుకులు లేచిపోయి పెళ్లి చేసుకున్నారంటేనే అర్థమవుతుందయ్యా అని చెప్పేసి అవమానించారా, ఇక మీ పెద్దోడు ఎలాంటోడు, మీ ఇంటికి పంపించలేవయ్యా మా పిల్లని అని చెప్పేసి నన్ను నా పెంపకాన్ని చాలా నీచంగా మాట్లాడారని చెప్పేసి రామరాజు అయితే కోపంగా అంటాడనమాట. కారణం చెప్పానుగా, ఇప్పుడు చెప్పండి రా ఏం చేయమంటారు, మీ ఇద్దరి ముందు వీడి గుణవంతుడు అంటే ఎవరు నమ్ముతారా, ప్రతి క్షణం వాడు మీ గురించి ఆరాటపడేవాడు, అంత ప్రేమను పంచిన మీ అన్నయ్యకు గొప్ప బహుమతిని ఇచ్చారా, తమ్ముళ్ళే అన్నయ్య జీవితానికి శాపంగా మారారు కదరా ఛీ అని చెప్పేసి రామరాజు అయితే అసహించుకుంటాడనమాట. ఏదో ఒక సంబంధం కుదురుతుందిలే నాన్న, వాళ్ళు నా కారణంగా బాధపడితే నేను చూడలేనని చెప్పేసి చందు అయితే అంటాడనమాట. చూసాడరా వాడేమంటున్నాడు, ఇంకెవరినైనా అయ్యి ఉంటే మీ వల్లే నా జీవితం పోయిందని అనేవాడరా, కానీ మీరు మాత్రం ఒక్క నిమిషం ఆలోచించలేకపోయారని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. ఒక్క సంబంధానికి మీరు ఇంతలా బాధపడతారేంటి అని చెప్పేసి చందు అనగానే, కాదురా ప్రతి సంబంధానికి ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతే, ఎవరు ముందుకు రాకపోతే ఈ ఆలోచన ఈ భయం నన్ను నిలువున కాల్చేస్తున్నాయిరా అని చెప్పేసి రామరాజు అయితే బాధపడుతూ ఉంటాడనమాట. ఇక అందరూ ఒక్కొక్కరికి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. సాగర్, ధీరజ్ మాత్రం అక్కడే ఉంటారనమాట. ఇక తర్వాత తండ్రి అన్న మాటలు తలుచుకొని సాగర్ అయితే ఏడుస్తూ ఉంటాడు. అది చూసి నర్మద ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మనం పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందని చెప్పేసి సాగర్ అనగానే నర్మద అయితే షాక్ అయిపోతుందనమాట. నేను తప్పు చేశాను, అన్నయ్యకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని చెప్పేసి సాగర్ అయితే అంటాడు. మనం ఉన్న పరిస్థితుల్లో ఆ మార్గం తప్ప ఇంకేముంది చెప్పు అని చెప్పేసి నర్మద అయితే అంటది. నిజమే, కానీ నా పెళ్ళి మా అన్నయ్య జీవితానికి సమస్యగా మారుతుందని నేను ఆలోచించలేకపోయాను. మా నాన్న పడిన బాధను చూస్తే నా ప్రాణం విలవిల్లాడిపోయింది, నా గుండె ఆగిపోయినట్లు అయింది. ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చి కంగారు పెట్టేశావు,
పొరపాటు చేసావు, చాలా పెద్ద పొరపాటు చేసావు. మా అన్నయ్య పెళ్ళి అయ్యే వరకు మనం ఆగాల్సిందని చెప్పేసి సాగర్ అయితే నర్మదాని అయితే అంటాడనమాట. మా అన్నయ్య సంతోషం కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సాగర్ అయితే అంటాడు. మా అన్నయ్యకి పెళ్ళి కాకుండా మా నాన్న జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. దీనికి కారణం నేనే అని జీవితాంతం పశ్చాత్తాపడాల్సింది. నేను కొడుకుగా ఓడిపోయాను, తమ్ముడుగా కూడా ఓడిపోతానేమో అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటాడనమాట సాగర్. నర్మదా కూడా ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ కూడా తండ్రి మాటలు తలుచుకొని ఇక ప్రేమ మీద అయితే కోప్పడుతూ ఉంటాడనమాట. వస్తువులన్నీ ఎత్తేస్తాడు. ఇంతలో ప్రేమ నీ వల్లే, అదంతా నీ వల్లే, మా అన్నయ్య పెళ్ళి క్యాన్సిల్ కావడానికి కారణం నీ వల్లే అని చెప్పేసి ప్రేమ మీద కోపంగా మాట్లాడుతూ ఉంటాడనమాట. నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే నా తప్పు. నువ్వు ఆ కళ్యాణ్ గాడితో వెళ్ళిపోయిన విషయం ఎవ్వరికీ తెలీదు. నేను నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో కూడా ఎవరికీ తెలీదు. కానీ ఈ లోకం దృష్టిలో నేను మాత్రం నిన్ను లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను. ఆ కారణంతోనే కదా మా అన్నయ్య సంబంధం క్యాన్సిల్ అయింది. నీకు తాళి కట్టకుండా ఆ పెళ్ళి ఆగిపోయేది కదా. దానికి కారణం నువ్వే కదా కారణం అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. వాళ్ళు మీ సాగర్ అన్నయ్య కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవడం కూడా కారణమే కదా అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఒక కొడుకు చేసుకుంటే సరేలే అని వదిలేస్తారు. ఇంకో కొడుకు కూడా లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడనే కదా మా నాన్న పెంపకాన్ని తప్పుబట్టారు. అంతా నీ వల్లే అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు. ఇక వెంటనే ప్రేమ ఇంకోసారి నా వల్ల అంటే ఊరుకోను, నీ వల్లే ఎలా అయిపోయానని చెప్పేసి రోజు రోజుకు విని విరక్తి వస్తుంది. ఎవరు కట్టమన్నారా? నేను తాళి కట్టమని అడిగానా? నీ కాళ్ళు పట్టుకొని బతిమలాడానా? నాకు ఇష్టం లేకపోయినా నువ్వే బలవంతంగా తాళి కట్టావు. తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేశావు. కానీ నా కారణంగా నీ జీవితం నాశనం అయినట్లు రోజు వేపుకు తింటున్నావు అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. నీకు తాళి కట్టి నా మెడకు నేనే ఉరి వేసుకున్నాను. నేను నిన్ను కాపాడనే అని ధీరజ్ అంటాడు. ఇంకోసారి కాపాడానంటే చెంప పగలగొడతానని చెప్పేసి ప్రేమ అయితే అంటది. హే కాపాడానే, నేను నీకు తాళి కట్టుకుంటే చచ్చుండేదాన్ని అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు. ఇప్పుడు కూడా చస్తున్నాను. ఈ నరకం కంటే ఆ రోజు నేను చచ్చుంటే బాగుండేది కదా అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక వెంటనే ధీరజ్ కోపంగా అవును, చచ్చుంటే ఈ పరిస్థితి మా నాన్న కంట తడి పెట్టాల్సిన అవసరం వచ్చుండేది కాదని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. అయినా నాకేంటి కర్మ, వీడితో నేను మాటలు పడటం ఏంటి అని చెప్పేసి ప్రేమ అయితే అనుకుంటుంది. ఇక సాగర్ ధీరజ్ ఇద్దరు కలిసి చందు దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు అని చెప్పేసి క్షమించమని అడుగుతూ ఉంటారనమాట. మా పెళ్ళిళ్ళ వల్లే నీ జీవితం శాపంగా మారిపోయింది, మమ్మల్ని క్షమించు అని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట. ఊరుకోరా అని చెప్పేసి చందు అయితే అంటాడు. మీ ఇద్దరి కన్నీళ్ళు మమ్మల్ని బాధతో కాల్చేస్తున్నాయిరా, ఇది మా వల్ల కావట్లేదని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. చందు ఇంకా ఊరుకోండి అని చెప్పేసి అంటాడు. ఏం చేయలేని నిస్సహాయులుగా మిగిలిపోయాయని చెప్పేసి ధీరజ్ అయితే చందు కాళ్ళ మీద అయితే పడతాడనమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే ధీరజ్ కాలేజ్కి వెళ్తుండగానే ప్రేమను కూడా తీసుకెళ్ళరా అని చెప్పేసి వేదవతి అయితే ధీరజ్తో చెప్తుందనమాట. ధీరజ్ బైక్పై ప్రేమ అయితే ఎక్కుతుంది. అప్పుడే భద్రావతి ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడే వస్తానని చెప్పేసి వేదవతి అయితే లోపలికి వెళ్తుంది. ఇక తండ్రి అత్త అన్నం చూసి ఇక భయంతో ప్రేమ అయితే బైక్ దిగుతుందనమాట. విశ్వ అయితే కోపంతో అరగిరిపోతూ చూస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.